ఇప్పుడు మనమైతే ఒక హోటల్ రూమ్ అయితే తీసుకున్నాం, మన లగేజెస్ అలా పెట్టుకున్నాం. ఇప్పుడు మేము లోపలికి పోతున్నాం గైస్. లోపలికి వెళ్ళి చూపిస్తాము రూమ్ ఎంత బాగుందో. ఎక్కువ చూడండి, రిసెప్షన్, ఇదే రిసెప్షన్. ఇక్కడ రిసెప్షనిస్ట్ ఉన్నాడు, ఇక్కడ రెస్ట్ తీసుకోవచ్చు. చూడండి అదే రిసెప్షన్, ఆ రిసెప్షన్ అని. ఓకే, ఇప్పుడు మనం లోపలికి రమ్మన్నారు రూమ్ దగ్గరికి. అదిగోండి మా డాడీ. ఓకే, మనం చిన్నగా తీసుకున్నాం గైస్ రూమ్. ఇదే మన రూమ్ గైస్. చూడండి డాడీ. ఓకే గైస్, ఇప్పుడే మేము రూమ్ నుంచి బయలుదేరాం. చూడండి, ఇప్పుడు గుడికి వెళ్తున్నాం మేము. మా రూమ్ అయితే దర్శనానికి అయితే వెళ్ళబోతున్నాం. సో గోపురం అయితే ఇక్కడనే ఉంది, దగ్గరకు వచ్చేసాం. ఆల్మోస్ట్ మా ముందే దగ్గరలో ఉంది. గైస్ చూడండి, మేమైతే గుడి వారికి వచ్చేసాం. ఇక్కడ ఉంది గుడి, ఇదే గోపురం. ఎలా లోపలికి వెళ్ళాలి దర్శించుకోవడానికి. గైస్ బొట్లు అయితే ఇప్పుడే పెట్టుకున్నాం. చూడండి, మేము లోపలికి అయితే ప్రవేశిస్తున్నాం. గైస్ లోపలికి వెళ్తున్నాం. రాజగోపురం ఇంత పెద్ద ఉంది. ఓకే గైస్, మనం గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసినాం. అందులో ఫస్ట్ మనం ఇంద్రలింగం ముందుకెళ్తున్నాం గైస్. ఇప్పుడు నెక్స్ట్ లింగం చూద్దాం. లెట్స్ గో గైస్. మనం నెక్స్ట్ లింగం అగ్నిలింగం అయితే వచ్చేస్తాం. మనం వెళ్తున్నాం, దగ్గరకు వచ్చేస్తాం అగ్నిలింగం దగ్గరికి. చూడండి, మనం అగ్నిలింగం గుడి కాడికి అయితే వచ్చాం. చూడండి, ఇక్కడ తాళం అయితే వేశారు. మనం వెళ్దాం థర్డ్ లింగంకి, సెకండ్ లింగం. మనం అయితే గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు మనకు చాలా కనపడ్డాయి. అందులో ఇది ఒకటి, శ్రీ రమణాశ్రమం. చాలా ముఖ్యమైనది ప్లేస్ ఇది. చాలా మంది భక్తులు, విదేశీయులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి రమణాశ్రమంలో దర్శనం చేసుకొని వెళ్ళిపోతారు అన్నమాట. చాలా ఫేమస్ ఇది. ఓకే గైస్, మనం ముందుకు వెళ్దాం. లెట్స్ గో. మనమైతే థర్డ్ లింగం యమలింగం కాడికి అయితే వచ్చాం. చూడండి, ఇప్పుడు మనం యమలింగం కాడికి అయితే వచ్చాం. చూడండి, మా అక్క పోతుంది ఫస్ట్. ఇట్లా పోవడం చూడండి, ఇప్పుడే మేము ప్రదక్షిణ చేసినాం. అలా బయట దర్శనం చేసి ఇట్లా బయటకు వెళ్తున్నాం. అంతా మేము చూడండి, ఇప్పుడు అయితే మేము బయటకు వచ్చాం. ఇప్పుడు మనం నెక్స్ట్ లింగంకి దర్శనం పోతాం. లెట్స్ గో గైస్, పోదాం. ఇప్పుడు అయిపోయింది థర్డ్ వన్. ఇప్పుడు మనం ఫోర్త్ వన్ చేసుకోవాలా. ఓకే గైస్, చూడండి, ఇప్పుడు వాళ్ళందరూ టైము 10:50 అవుతుంది.
గైస్ భక్తులు అయితే పోతుంది. మనం చూద్దాం అరుణాచలం మొత్తం తిరిగి ప్రదక్షిణ అయ్యే వారికి ఎంత టైం అవుతుందో. లెట్స్ గో. ఇంకా చాలా ఉంటాయి. కొబ్బరి బొండాలు, ఇంకా సోడాస్, కూల్ డ్రింక్స్ చాలా ఉంటాయి. ఓకే గాయస్, మనం అలా దారి వెళ్తున్నప్పుడు దారి మధ్యలో ఇవైతే కనిపించాయి. చూడండి, ఇవి జింకలు అన్నమాట. జింకలు మరియు పందులు. చూడండి, ఇట్రా మమ్మీ. చూడండి గైస్, జింకలు. గాయస్, మనమైతే 5th లింగం నిరుతి లింగం కాడికి వచ్చాం. చూడండి, గైస్ లోపల రాకేసాడు. మనం తిరిగి వెళ్తున్నాం. డాడీ ఓకే, మనం ఇప్పుడు తిరిగి వెళ్దాం. చూడండి, మాకు నిద్ర వస్తుంది. ఓకే, మనం ముందుకి సాగుదాం. ఓకే గైస్, అలా మేము ప్రదక్షిణ చేస్తున్నప్పుడు అయితే చాలా షాప్స్ కనపడ్డాయి. అందులో ఒక షాప్లో మేము ఇప్పుడు మామిడికాయలు తింటున్నాం. మమ్మీ వాళ్ళు వేరే తింటారు. చూడండి, షాప్ కాడ తీసుకుంటారు. చూడండి గైస్, అక్కడ మామిడికాయలు తీసుకుంటారు. గైస్ ఇగో ఇది నా మామిడి పీస్. సూపర్ ఉండాది అట్లా వచ్చేసింది. ఇక లాంగ్వేజ్ బాగా కాళ్ళని వస్తున్నాయి. టైం అయితే అవుతుంది 12. పొద్దున 5 దాకా నడవాలి. ఇప్పుడు చాలా కష్టం. 5 లింగాలు అయితే దాటినాం గైస్. ఇప్పుడు 4 లింగాలు. ఓకే, ముందు చూద్దాం ఇంకెలా అవుతాయో. లెట్స్ గో. మమ్మీ మమ్మీ మీరేం తీసుకోరు? మమ్మీ ఏం తీసుకోరు మీరు? కొబ్బరి పువ్వు తీసుకోరు గాయస్. మేము మామిడికాయ తీసుకున్నాం. ఓకే, ఇప్పుడు నడుద్దాం మనం. గాయస్, మనం 6th లింగం కాడికి అయితే చేరుకున్నాం. చూడండి, ఇప్పుడు చూపిస్తాం. ఇదే సూర్యలింగం గైస్. నైట్ కాబట్టి ఆల్మోస్ట్ అన్ని గుడులకి లాక్ అయితే వేశారు గైస్. చూడండి, సూర్యలింగం. ఓకే గైస్, మనమైతే నడుస్తున్నాం. మోక్షగుండం గాడి వరకు అయితే వచ్చాం. ఇండిలో చాలా లింగ సరుకు తీయలేము. ఇప్పుడైతే వచ్చాం మనం. లాస్ట్ ఈశాన్య లింగం ఉంది. ఇక్కడ మోక్ష ద్వారం అవుతుంది. చూడండి, ఇప్పుడు మా డాడీ అయితే నెక్స్ట్ రాబోతున్నారు. ఇది మోక్ష ద్వారం రాబోతుంది. చూడండి, మా డాడీ వచ్చాడు. చూడండి, వీడియోలు ఫోన్ ఇచ్చిర్రు. వీడియో చూడండి గాయస్. మనం చివరి లింగం దగ్గరకు అయితే వచ్చాం. ఇదే ఈశాన్య లింగం. అలిసిపోయి కాళ్ళు నొచ్చి కూర్చున్నాం. 5కి అయితే అక్కడ మెయిన్ గుడి ఓపెన్ చేస్తారంట. ఇప్పుడు టైం వచ్చేసి 3:30 అవుతుంది. వెయిట్ చేయాలి మేము ఇక్కడనే చేసి. ఇంకా 2 కిలోమీటర్స్ ఉంది, వెళ్ళిపోవాలిగా. గైస్, మనమైతే వచ్చేసాం ఫైనల్లీ. చూడండి, అదే గుడి. ఇప్పుడు టైం అయితే 4:15 అవుతుంది. ఫైనల్కి 5:30కి గుడి చాలా అవుతాయి గైస్.
మనం అప్పటి వరకు ఇక్కడ వెయిట్ చేద్దాం. లెట్స్ గో. ఫాస్ట్ ఫాస్ట్. చలో శివాయ. ఎంత అవుతుంది టైం? 5:30. ఏంటిది? ఓకే గైస్, మనం నిన్న రాత్రి 9కి అయితే గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసినాం. మార్నింగ్ మాకు 4:30 వరకు అయిపోయింది. 4:30 నుంచి మేము ఇక్కడ అరుణాచలంలో గుడిలో దర్శనం చేసుకున్నాం. ఇప్పుడు ప్రజెంట్ టైం అయితే 8 అవుతుంది గైస్. దర్శనం ఇప్పుడే అయిపోయింది. చూడండి బయటకు వచ్చాం. ఇదే గోపురం ఎగ్జిట్. ఇది ఇప్పుడే ప్రసాదాలు అమ్ముకొని వచ్చాము. ఈ విషయంలో ఓకే గైస్, మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి. ధూమ్ జబర్దస్త్.